ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 19 వచనాలు మనం మార్చి చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొరొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకునునని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడికి బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వినతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహాముని పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడై అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెరదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. మరియు నీవు నా మాట వినందున భూలోకములోని జన్ములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడనని నాతోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెహెర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెహెర్షెబాలో నివసించెను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకుంటే సాధ్యమైతే మోకరించండి. ప్రేమగల మా ప్రియ తండ్రి, మీ దివ్యమైన వాక్యం చదువుకోవడానికై, ధ్యానం చేయడానికై మీ యొక్క కృప మాకు కావాలి. మీ ఆత్మ సహాయం లేనిడలా ఎవ్వరు కూడా వాక్యాన్ని బోధించలేరు. ఒకవేళ బోధించినా అర్థం చేసుకోలేరు. కనుక మాకేం ఉపయోగం ఉండదు. కనుక మేము ప్రార్థిస్తున్నాం, మీపై ఆధారపడి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. మీ కృప చొప్పున మమ్మల్ని దర్శించి శిలువలో మా కొరకు చిందించిన రక్తం చేత మమ్మల్ని కడిగి శుద్ధి చేసి మీ దివ్యమైన సన్నిధి మాకు అనుగ్రహించి మీరు మాతో మాట్లాడవలసిందిగా మీ సన్నిధిలో దీనులుగా సాగిలపడి మనవి చేసుకుంటూ ఉన్నాం. మనుషులమైన మమ్మల్ని మరుగుపరచండి. నీ ప్రత్యక్షతను మాకు నూతనంగా అనుగ్రహించండి. బహుశా ఈ వాక్యాన్ని మేము చాలాసార్లు వినుండొచ్చు, చాలాసార్లు ధ్యానం చేసి ఉండొచ్చు. అయినా సరే నీ వాక్యం చాలా లోతైనది. ఎన్నిసార్లు ధ్యానం చేసినా కానీ ఒక కొత్త కోణంలో దేవుని యొక్క సత్యాన్ని మేము గుర్తిరడానికి సాధ్యమవుతుంది. దయ ఉంచి మా మనోనేతలను వెలిగింపజేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము గడిచిన
దాదాపు 5 సార్లు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడం జరిగింది. ఇది 6వ బైబిల్ స్టడీ. థియాలజీ ప్రాపర్, డాక్ట్రిన్ ఆన్ గాడ్ అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. దేవునికి ఉన్నటువంటి వ్యక్తిగత పేర్లను మనం ఆధారం చేసుకుని దేవుడెవరో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. మనం చూసాం, దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే మనకు కలుగుతుందో దానికి 3 స్పందనలు రావాలి. మొదటి స్పందన ఏమిటంటే ఆరాధించాలి. ఈ బైబిల్ స్టడీ ద్వారా, ఈ దేవుడెవరో మనం ఎరుగుడు ద్వారా ఆరాధనలో మన జీవితము లోతైన అనుభవంలో మనం ఎదగాలి. రెండవది, దేవుని యొక్క ఎరుక మన జీవితంలో రూపాంతరం తీసుకొస్తుంది, జీవితంలో పరివర్తన కలుగుతుంది. అది రెండవ స్పందన. మూడవది ఏమిటంటే ఈ దేవుడెవరో మనకు తెలుసుకున్న తర్వాత ఇతరులకు మనం పరిచయం చేయకుండా ఉండలేం. ఎలోహిం అని దేవునికి ఉన్నటువంటి పేరు గురించి మనం కొన్ని వివరాలు మనం చూసాం. ఆ తర్వాత యహ్వే, YHWH ఆర్ YHVH, దాని గురించి పోయినసారి కాలక్రమేణా ఎలా జెహోవాగా మారిందో దాని గురించి మనం చూసాం. ఆదికాండము 2:4 లార్డ్, గాడ్ అని 2 ఒకేసారి కనపడ్డ మనం చూస్తాం. లార్డ్ అన్నప్పుడు యెహోవా. బైబిల్ పండితుల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది జెహోవా అనే పదాన్ని ఏమాత్రం యాక్సెప్ట్ చేయరు, అందుకని వాళ్ళు యెహోవాగానే వాళ్ళు పిలుస్తారు. కనుక ఇది మనం గ్రహించాలి. ఇంగ్లీష్ లో LORD, క్యాపిటల్ LORD పెట్టినప్పుడు యహ్వే టెట్రాగ్రమేషన్ YHVH ఆర్ YHWH. పోయినసారి దాని గురించి చాలా వివరంగా, కనీసం మనకు అవసరమైనంత మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే గాడ్ అన్నప్పుడు ఎలోహిం, యహ్వే ఎలోహిం అని కాంపౌండ్ నేమ్ ఆఫ్ డీటీ, దేవుని యొక్క దైవత్వం గురించినటువంటి కాంపౌండ్ నేమ్లు అలా మనం చూస్తాం. అలాగే 2:7 ఆదికాండము, 2:15 ఆదికాండము, 2:16 ఆదికాండములో మనం చూస్తాం. అక్కడ దేవుడు తను తాను క్రియేటర్ గా, ఓ సృష్టికర్తగా తను తాను మనకు పరిచయం చేసుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం, ఆదికాండము అదే వచనంలో ఆ పదం కనబడుతుంది. అక్కడ మారల్ అథారిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నైతిక పరమైన అధికారాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూసుకోగలం. మనం వివరంగా మనం ధ్యానం చేయట్లేదు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ ఏ పదాలు ఏ ఏ సందర్భంలో దేవుడు తను తాను మనకు బయలుపరుచుకున్నాడు అనేది మనకు తెలుస్తుందో అప్పుడు కేటగిరీగా దేవుని గురించిన ఎరుక మనం లోతైన అనుభవంలోకి వెళ్ళడానికి సాధ్యమవుతుంది. కనుక దీని గురించి మనం స్టడీ చేయట్లా, అది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం దాని గురించి స్టడీ చేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. యహ్వే పోయినసారి మనం చూసాం, YAH, ఇవి టెట్రాగ్రమేషన్. అయితే A and E ఓవెల్స్ అవి యాడ్ చేశారని ఎలోహిం, అదోనాయ్ లో నుంచి యాడ్ చేశారని పోయినసారి నేను మీకు చెప్పడం జరిగింది. అందులోని కాంబినేషన్స్ కొన్ని పేర్లు ఉన్నాయి బైబిల్లో. జెహోవా జైరే, జెహోవా రాఫా, జెహోవా నిస్సి, జెహోవా ఖడాష్, జెహోవా షాలోమ్, జెహోవా షమ్మా, జెహోవా సాబోత్, జెహోవా రాహ్, జెహోవా నాఖే, జెహోవా జిడికెన్, జెహోవా ఎల్ మొలాం. ఇటువంటి ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో కనీసము కొన్ని మనం క్లుప్తంగా చూద్దాం. అబ్రహాము జీవితంలో ఏవైతే ముడిపడి ఉన్నాయో వాటి గురించి మనం కొంచెం ఎక్కువగా చూస్తా ఉన్నాం. మిగిలినవన్నీ అలా చూస్తే మనం బైబిల్ స్టడీ అనుకున్న టైంలో మనం ముగించలేం. కనుక ఏదైతే అవసరమని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుతున్నానో వాటిని మాత్రమే నేను మీ ముందు ఉంచుతున్నాను. మిగిలినవి మనము హోంవర్క్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. దయచేసి బైబిల్ తీసి నాతో పాటు చదవలసిందిగా మనవి చేస్తున్నా. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అను పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా ఈరేని అక్కడ 1 పెట్టి కింద పెట్టారు చూడండి. అనగా యెహోవా చూచుకొనును. జెహోవా జైరే అని ఇంగ్లీష్ లో అంటాం. యెహోవా చూచుకొనును, ద లార్డ్ విల్ ప్రొవైడ్. దేవుడు తను తాను ఈ విధానికి బయలుపరచుకోవడానికి అబ్రహాము జీవితంలోని ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ ని మనం కొంత వివరంగా ధ్యానం చేస్తే ఇంకో కొన్ని సత్యాలు మనకు బాగా అర్థమవుతుంది. యెహోవా ఈరే, ఆదికాండము
22వ అధ్యాయము 1వ వచనం. కొన్ని సంగతులు మనం క్లుప్తంగా చూద్దాం. దయచేసి చూడండి నాతో పాటు. ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అక్కడ దేవుడు అబ్రహామును పరిశోధించెను అనేది మనం చూస్తాం. ఎందుకని అక్కడ పరిశోధించని రాయబడింది? గాడ్ టెస్టెడ్ అబ్రహాం అని ఒక వర్షన్లో మనం చూస్తాం. మరొక వర్షన్లో టెంప్టెడ్ అనే పదం మనం చూస్తాం. మరొక వర్షన్లో ప్రూవ్డ్ అనే పదాన్ని మనం చూస్తాం. బైబిల్ స్టడీ చేసేటప్పుడు డిఫరెంట్ వర్షన్స్ చూస్తే మంచిదే. సర్వసాధారణంగా మనం కేజీవి తప్ప మిగిలిన ఏం ముట్టుకో, చూడటం తప్పులేదు. ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మనకు కొన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో, ఎందుకంటే హెబ్రీ భాష కానీ గ్రీక్ భాష కానీ ఇస్ ఎ వెరీ రిచ్ లాంగ్వేజ్, వెరీ వెరీ రిచ్ లాంగ్వేజ్. ఆ గ్రామర్, ఆ స్టేట్మెంట్ కన్స్ట్రక్షన్ లో ఏదన్నా చిన్న తేడా వచ్చినా వెంటనే దాని మీనింగ్ కూడా మనకు మారిపోతుంది. కనుక అలా చూడడం చాలా మంచిది. తెలుగులో గనక మనం చూస్తే టెంప్టెడ్ అనే పదం వచ్చినప్పుడు శోధన అని మనం అనుకుంటాం, మనకు తెలుసు. టెస్ట్ అనే పదం వచ్చినప్పుడు పరీక్ష అనేది మనం చూస్తాం. దేవుడు ఎందుకు పరీక్షించాలా అంటే దేవుడికి తెలీదా? అబ్రహాం గురించి తెలీదా? మనకు తెలుసు. దేవుని యొక్క పేరులో ఒక పేరు ఏంటంటే ఆమ్నిసియంట్ గాడ్. ఆయన సర్వజ్ఞానం కలిగిన వాడు. గాడ్ నోస్ ఫ్రమ్ ఎండ్ టు ద బిగినింగ్. గాడ్ నోస్ ఫ్రమ్ ఎండ్ టు ద బిగినింగ్. ఇదివరకు దేవుని గురించినటువంటి ఈ సందర్భంలో కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. గాడ్ ఈజ్ బియాండ్ టైమ్ స్పేస్ మ్యాటర్, బట్ వీఆర్ బౌండ్ బై టైమ్ స్పేస్ మ్యాటర్. ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ప్రెజెంట్. దేవుడికి ఎప్పుడు చరిత్ర ఉండదు, దేవుడికి భవిష్యత్తు ఉండదు. ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ప్రెజెంట్. అందుకనే దేవుని గురించిన అవగాహన మనం కలిగినప్పుడు ఈ డొమైన్ నుండి ఆ డొమైన్ కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే కానీ మనకు అర్థం కాదు. దేవుడికి అంత తెలుసు, మరి ఎందుకు దేవుడు పరీక్షిస్తాడు? పోయినసారి నేను మీకు చెప్పడం జరిగింది. ఎందుకు మనం పరీక్షలు పెడతాము? స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ప్రమోషన్ ఇవ్వడానికి పెడతాం. అయితే ఒకటే తేడా ఏమిటంటే స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ముందు పాఠాలు చెప్తారు, ఆ తర్వాత పరీక్షలు పెడతారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ముందు పరీక్ష పెడతాడు, ఆ పరీక్ష ద్వారా పాఠాలు నేర్పిస్తాడు. అంతే తేడా. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇక్కడ గాడ్ టెస్ట్, గాడ్ నెవర్ టెంప్ట్స్. దేవుడు ఎప్పుడు శోధించడు. అంటే ఈ రెండు పదాలకు చిన్న తేడా మనం గ్రహించాల. శోధన అనే పదాన్ని ఆదగా దేవుడు గనక వాడితే అక్కడ పరీక్ష అనే అర్థం తీసుకోవాలి. ఎందుకంటే శోధన అనే పదం మామూలుగా మనకు అలవాటైంది నెగిటివ్ సెన్స్ లో తీసుకుంటాం. శోధన అనేది ఏదో పాపం చేయడానికి, ఏదో దేవునికి వ్యతిరేకమైనది చేయడానికి అది ప్రేరేపించబడినట్టుగా మనం సర్వసాధారణంగా భావిస్తాం. అందుకనే గాడ్ ఆల్వేస్ టెస్ట్, డెవిల్ ఆల్వేస్ టెంప్ట్స్. దేవుడు ఎప్పుడు పరీక్షిస్తాడు, సాతాను ఎప్పుడు శోధిస్తాడు. దేవుడు ఎటువంటి ఏరియాలో పరీక్షిస్తాడు? ఇన్ స్ట్రాంగ్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనకు తెలుసు. విశ్వాసం అనే ఏరియాలో అబ్రహాము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు గనక అదే ఏరియాలో దేవుడు అబ్రహామును పరీక్షిస్తున్నాడు. సాతాను శోధిస్తాడు. ఎప్పుడు శోధిస్తాడు? ఇన్ వీక్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్. మన బలమైన ఏరియాను వాడు టచ్ చేయలేడు. ఎక్కడెక్కడైతే మనం చాలా బలహీనంగా ఉన్నామో ఆ బలహీనమైన ఏరియాలో వాడు ఎంట్రీ తీసుకొని అక్కడ వాడు మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఎందుకని స్ట్రాంగ్ ఏరియాస్ లో మనల్ని పరీక్షిస్తాడు? టు ప్రమోట్, మనకు ప్రమోషన్ ఇవ్వడానికి చేస్తాడు. సాతాను ఎందుకని బలహీనమైన ఏరియాస్ లో మనల్ని శోధిస్తాడు? పాపము చేయడానికి శోధిస్తాడు. మొదటి వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించిన ఉన్నప్పుడు ఇలా అర్థం చేసుకోవడం అనేది మనకు చాలా అవసరమైనది. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని దేవుడు 2వ వచనంలో, ఇది ఐ థింక్ ఇట్స్ స్క్రైబల్ ఎర్రర్, వర్స్ 2 అది 2వ వచనంలో దేవుని వాక్యంలో రాయబడిన పదాలు చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఎందుకని దేవుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అని అన్నాడు. మళ్ళా తర్వాత ఏమన్నాడు? అనగా కామా పెట్టేసి, కామా అని బైబిల్లో ఎక్కడైతే వస్తుందో అక్కడ వెంటనే ఆగాలి, పరిగెత్తకూడదు. మనం చదవడం అంటే కూడా చాలా వేగంగా మనం చదువుతాం, అది మంచి అలవాటు కాదు. చదివేది నెమ్మదిగా చదవాలి. కామా అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆగాలి. ఏమన్నాడు?
నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని. ప్రకటన 2:4 అదే మనం చూస్తాము. మొదట నీకుడిన ప్రేమ అంటాడు. ప్రకటన 2వ అధ్యాయంలో 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు ఉత్తరాన్ని రాస్తాడు అపోస్తుడైన యోహాను. అది ఈ సంఘ కాలానికి సంబంధించిందే. 3 విధాలుగా మనం అన్వయించుకోవచ్చు. అది వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవచ్చు, అది కుటుంబానికి అన్వయించుకోవచ్చు, అది సంఘానికి అన్వయించుకోవచ్చు. అది ఒక వ్యక్తికే కావచ్చు, అది నాయకత్వానికి కావచ్చు, అది సంఘానికి అంత కావచ్చు. కానీ సంఘంలో కొంత భాగానికి ఒక సంఘము, మరికొంత భాగానికి మరొక సంఘము, ఆ విధంగా 7 సంఘాలకు సంబంధించిన సందేశాన్ని మనము ప్రభు రాకడకై సిద్ధపడడానికై అలా పెట్టాడు. పెడుతున్నప్పుడు ఎఫెసీ సంఘాన్ని గురించి రాస్తూ అక్కడ అపోస్తలుడైన యోహాను చాలా చక్కగా వివరిస్తాడు. నీకు డాక్ట్రినల్లీ సౌండ్ చర్చ్ ఏమిటంటే ఎఫెసీ సంఘం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఆయన చాలా దాదాపు 3.5 years పరిచర్య చేశాడు. అకుల ప్రిసిల్లా ఈయన రాకమునుపు దాదాపు 1 సంవత్సరం ముందు వాళ్ళు అపోస్తలుడైన పౌలు 2వ సువార్త దండయాత్రలో ఎఫెసీలో ఉంటాం మనం చూస్తాం. ఎందుకు ఈ పాయింట్ నీకు చెప్పాల్సి వచ్చిందంటే ఎఫెసీ సంఘము డాక్ట్రినల్లీ వెరీ స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే నికోలాయితుల బోధలను కూడా వాళ్ళు తృణీకరిస్తారు. వాళ్ళు చాలా ప్రయాసపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కనుక చూస్తే ఇంకా ఎవరు అటువంటి సంఘం కనపడినట్టుగా. ఎందుకంటే అపోస్తలుడైన యోహాను అక్కడ పరిచర్య చేశాడు. తిమోతి సంఘ కాపరిగా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక అక్కడికే రాయడం జరిగింది. 1 తిమోతి గాని 2వ తిమోతి గాని అదే ఉద్దేశంతో రాశాడు. 1 యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక కూడా చెప్పాలంటే ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి రాసిందే. దే ఆర్ వెరీ రిచ్ డాక్ట్రినలీ. అయితే దేవుడు ఏమన్నా అంటే మొదట నీకుడిన ప్రేమను వదిలితివి అన్నాడు. ఇక్కడేమన్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకునోడు. ఏమండి, కొడుకుని ప్రేమించకూడదా? కొడుకుని ప్రేమించడం తప్ప? ఎందుకని దేవుడు ఆ పాయింట్ 3 సార్లు రాస్తాడు. నీకు ఒక్కడైన నీ కుమారుడని ఇదే 22వ అధ్యాయంలో ఒక్కసారి రాస్తాడు. బహుశా ఎందుకంటే మనం అబ్రహాం జీవితాన్ని గురించి మనం పరీక్షిస్తా ఉన్నాం. మనకేం అర్థమైందంటే అబ్రహాం జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ వస్తా ఉన్నాయి. మరలా మనం చూస్తాము, మనకు తెలుసు కదా, శారా మాట విని హీ మేడ్ ఎ మిస్టేక్. ఐగుప్తుకి వెళ్ళాడు, హీ మేడ్ ఎ మిస్టేక్. మరలా అబీమెలెకు దగ్గరికి వెళ్ళి మళ్ళా అబద్ధం చెప్పాడు. అబ్రహాం జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ వస్తా ఉన్నాయి. కానీ 22వ అధ్యాయానికి వస్తేప్పుడు ఈ క్లైమాక్స్ ఆఫ్ ఎ స్పిరిచువల్ లైఫ్ చక్కగా దేవుడు డెమాన్స్ట్రేట్ చేశాడు. ఇంకొక మాటలో దేవుడు ఏం చెప్తున్నా అంటే, అబ్రహమా, నేను ఇంపార్టెంటా లేక నీ కుమారుడు ఇంపార్టెంటా? ఇష్మాయిల్ని పంపించేయమన్నాడు. అది పోయినసారి మనం చూసాం. హాగరు కుమారుడు ఇష్మాయేలు ఇస్సాకు ఇద్దరు కలిసి ఉండడానికి వీల్లేదు, ఖచ్చితంగా పంపించేయమన్నాడు. పంపించేశాడు. ఇక మిగిలింది ఎవరు? ఇస్సాకే. సర్వసాధారణంగా ఏం జరుగుతుండాలి ఆ వయసులో? గ్రాండ్ పా ఏజ్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా చిన్నపిల్లలంటే చాలా లబ్బు ఉంటుంది. మీకు ఎలా తెలుసు అంటే, ఐ హావ్ గాట్ 3 గ్రాండ్ చిల్డ్రన్. పిల్లలను చూడగానే బావెల్స్ కదిలిపోతాయి. అందుకని అంటారు కదా, అసలు కంటే వడ్డీకి ఎక్కువ విలువ అంటారు. కుమారులు కుమార్తెల కంటే కూడా కుమారులు కుమార్తెలకు పుట్టిన పిల్లల్ని కొంచెం ఎక్కువ, ఎందుకంటే చాలా చాలా గ్యాప్ వస్తుంటుంది. అబ్రహాం బహుశా కుమారుడిని ఎత్తుకొని తిరుగుతున్నాడేమో. ఎల్ షద్దాయ్ అనే సందర్భంలో మనం చూసాం, చాలా వివరంగా చూసాం. దాని గురించి మరలా నేను మీకు జ్ఞాపకం చేసుకోదలుచుకోలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మన విశ్వాస జీవిత యాత్రలో దేవుడు ఏం కోరుతాడంటే ఆయన్ని ప్రేమించాలని కోరుతాడు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మనం ప్రేమిస్తున్నామా లేదని ప్రతిసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. 22వ అధ్యాయంలో ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకని ఈ అధ్యాయం మన ముందు పెట్టాడంటే, ఒక విశ్వాసి దేవుణ్ణి ఎంత ప్రేమించాలో ఈ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అందుకనే మొదట నీకుడిన ప్రేమ అనేది మొట్టమొదట రక్షణ పొందినప్పుడు మనకున్న ప్రేమ ఎలా ఉంటుంది ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకోండి. నా మటుకు నాకైతే ఇంకా జ్ఞాపకం ఉంది. 1982లో అప్పుడు నేను బీకేగూడలో ఉన్నాను, సనత్ నగర్ జాన్ దగ్గర. ఐ వాస్ నాట్ ఈవెన్ మ్యారీడ్. ఇంకా అప్పటికి నాకు పెళ్ళవలేదు. ఒక నెల ముందనమాట రక్షణ పొందాను. అప్పుడు ఐ కెనాట్ ఫర్గెట్ ఆ దేవునితో ఉన్నటువంటి ఆ ప్రేమ. గాని మందిరంలో ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యేవాడిని. చెప్పాలంటే ఐఎమ్ ద ఫస్ట్ వన్, ఐఎమ్ ద లాస్ట్ వన్. అది ఏ మీటింగ్ అయినా కానివ్వండి, అది 4 గంటలకు సువార్త అన్నా కానీ, అది ప్రార్థన మీటింగే కావచ్చు, అది బైబిల్ స్టడీ కావచ్చు, అది కాటేజ్ మీటింగే కావచ్చు, వర్షము రావచ్చు, ఏమైనా రానివ్వండి, ఐ యూస్ టు బి దేర్. ఐ కెనాట్ ఫర్గెట్ దోస్ డేస్.
వాక్యము చదవకుండా దినం ప్రారంభం అవ్వదు, ప్రార్థన చేయకుండా దినం ప్రారంభం అవ్వదు. ఒక క్వాలిటేటివ్ టైం స్పెండింగ్ విత్ గాడ్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. దట్ ఈస్ లవింగ్ గాడ్. నువ్వు గనక దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఏం చెప్తావంటే, అయ్యా నీవు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, వాక్యం లేకుండా బ్రతకలేను, ప్రార్థన చేయకుండా నేను బ్రతకను, నా వల్ల కాదు, ఇట్స్ నాట్ పాసిబుల్. ఏవైనా విడిచిపెడతాను కానీ నేను మాత్రం నేను విడిచిపెట్టను అనే ఆ డీప్ అటాచ్మెంట్, పర్సనల్ అటాచ్మెంట్ మనం కలిగి ఉండాలి. అందుకనే మీకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం నేను మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. మొదటి ప్రేమ అంటే అర్థమైందంటే ప్రయారిటీ నంబర్ 1. దేవుడు మన జీవితంలో నంబర్ 1 ప్రయారిటీ ఇవ్వాలి. మీకు తెలుసు, దేవుని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఎవరు? అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రయిన వాడు. దెర్ ఇస్ నోబడి అబౌవ్ హిమ్. దెర్ ఇస్ గాడ్ ఆల్వేస్ ఆక్యుపైస్ దట్ ప్లేస్. ఆ దేవుని యొక్క స్థానాన్ని ఎప్పుడు కూడా అది ఎంటీగా ఉండడానికి వీల్లేదు. అందుకనే దేవుని స్థానాన్ని దేవుడు గనుక ఉండకుండా మనం దేవుని ప్రయారిటీ నెంబర్ 2లోకి దింపామనుకోండి, దెన్ డెవిల్ విల్ కమ్ అండ్ ఆక్యుపై దట్ ప్లేస్. యూ కెనాట్ పుల్ డౌన్ గాడ్. దేవుని ప్రయారిటీ నెంబర్ 2లోకి దింపలేవు. దేవుడు ఉంటే నంబర్ 1 ప్రయారిటీ ఉంటారు, లేదా ఉండడం. దట్స్ ఆల్. అర్థమవుతుంది కదండి? మనం ప్రేమిస్తాం, ప్రేమించట్లేదని కాదు పాయింట్, బట్ ఈజ్ గాడ్ నంబర్ 1 ప్రయారిటీ. ఆయన ఏం చెప్తే చేస్తాడా? సర్వసాధారణంగా మనకు ప్రయారిటీస్ ఉంటాయి. దేవుడు మనకు నచ్చింది కనుక దేవుడు చెప్పాడు అనుకో, వెంటనే మనం చేసేస్తాం, చాలా సంతోషంగా ఆనందంగా 10 మందికి చెప్పేస్తాం, డైరీలు రాసుకుంటాం. ఒకవేళ మనకు నచ్చంది చెప్పాడు అనుకో, మనం బాగా అతి ప్రియంగా ప్రేమించేదాన్ని ఇచ్చేయమన్నాడు అనుకో, అతి ప్రియంగా హత్తుకొని మనం దాన్ని వదిలిపెట్టకుండా ఉన్నాం అనుకో, దేవుడు ఏమన్నాడు? దాన్ని తీసే అన్నాడు అనుకో, తీసేయగలమా? దేవుడు వదులుకో అన్నాడు అనుకో, మానే అన్నాడు అనుకో, మానేయగలమా? కెన్ వి డూ దాట్? ఐఎమ్ వెరీ సీరియస్. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా, నేను కూడా ఆలోచించాలి మీతో పాటు. నేను దేవుని నంబర్ 1 ప్రయారిటీగా నేను ప్రేమిస్తున్నప్పుడు అబ్రహాము జీవితంలో అదే అన్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును. అంటే దేవుని కంటే ఇస్సాకును ఎక్కువగా ప్రేమించడానికి వీళ్ళ, దేవుని కంటే ఎక్కువగా నీ ఉద్యోగాన్ని గాని ఇంకా దేని కూడా ప్రేమించడానికి వీళ్ళ. గాడ్ మస్ట్ బి ఆల్వేస్ నంబర్ 1. ఆయన రోషము గల దేవుడు, ఆయన రోషము గల దేవుడు. అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట రాయబడింది, చూడండి. దయచేసి మీరందరూ బైబిల్ తీస్తారా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఎవరెవరు వచ్చారు లిస్ట్ లో? తండ్రి వచ్చాడు, తల్లి వచ్చింది, కుమారుడు వచ్చాడు, కుమార్తె వచ్చారు. లైఫ్ లో దే ఆర్ ది ఫస్ట్ రౌండ్ రిలేషన్షిప్. దే ఆర్ ఫస్ట్ రౌండ్ రిలేషన్షిప్. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటే ఇక్కడ ఏం చెప్తుంది అని అర్థం? మనకి ఏం చెప్తుంది? కొలస్సే 1:17 చూస్తాం. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఇన్ ఆల్ థింగ్స్ హి మైట్ హావ్ ప్రీఎమినెన్స్. దేవుడు ఎప్పుడది కోరుకుంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటి విగ్రహారాధన అంటే? విగ్రహారాధన అంటే ఏంటో కాదు, దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి ఇవ్వకుండా ఇంకా దేనికైనా ఇచ్చామనుకోండి, అది విగ్రహారాధనే. ఓ మాట గుర్తుకొస్తుంది, ఐ థింక్ ఎవరన్నారో నాకు జ్ఞాపకం లేదు. వి సర్వ్ టెంపుల్స్ రాదర్ దాన్ లార్డ్ ఆఫ్ ద టెంపుల్స్. ఐ డి నాట్ రిమెంబర్ ఎవరు ఆ స్టేట్మెంట్ అన్నో నాకు జ్ఞాపకం లేదు. నేను చాలా పుస్తకాలు చదివే చాలా తక్కువ నాకు, మరి ఎక్కడ విన్నానో ఎవరు చెప్పానో. సంబడి ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ రైట్లీ సెడ్, మోస్ట్ ఆఫ్ us we serve temples rather than Lord of the temples. We love gifts rather than giver of the gifts. We love gifts rather than giver of the gifts. నాకంటే నీ తల్లినైనను నీ తండ్రినైనను, అంటే తండ్రిని ప్రేమించొద్దన్నాడా? వాళ్ళు వదిలేయమన్నాడా? ఇంకో చోట ద్వేషించమంటాడు. ద్వేషించాలా? దాని అర్థం ద్వేషించమని అర్థం కాదు. అక్కడ అర్థం ఏంటంటే, దేవుని ఎప్పుడు కూడా నీ భార్య కంటే దేవుడు నంబర్ 1 ప్రయారిటీ ఉండాలి, నీ భర్త కంటే నంబర్ 1 ప్రయారిటీ దేవుడే ఉండాలి, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ కుమారుడు కంటే, నీ కుమార్తె కంటే.
దట్ ఈస్ వెరీ. ఎప్పుడైతే క్రీస్తు కేంద్రంగా ఉంటాడో దేవుడు ఎప్పుడూ విడదీయడు సుమా. గాడ్ నెవర్ డివైడ్స్, ఇట్ ఈస్ డెవిల్ హూ డివైడ్స్, ఇట్ ఈస్ లార్డ్ ఆల్వేస్ యునైట్స్. క్రీస్తు గనక భార్యాభర్తలకు మధ్యలో ఉంటే ఆయన వారిద్దరిని కలుపుతాడు, ఏక శరీరంగా చేస్తాడు. తల్లిదండ్రులకు కుమారులకు మధ్యలో గనక దేవుడు కనుకుంటే వాళ్ళని కలుపుతాడు. గాడ్ యునైట్స్. ఎందుకంటే ఆయన కదా మనకిచ్చేది. 22:3 తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి. మొదటి పాఠం మనం ఏం నేర్చుకుంటామంటే, మన జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి నంబర్ 1 ప్రయారిటీ ఉండాలి. అంటే దేవుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకని నేను అనుకుంటాను, ప్రతిరోజు మనం దేవుని సన్నిధికి వెళ్ళి చేసే ప్రార్థనలో ఏం ప్రార్థన చేయాలంటే, అయ్యా నాకున్న రైట్స్ అన్ని సరెండర్ చేస్తున్నా, నాకున్న హక్కులన్నీ సరెండర్ చేస్తున్నా, నీవేమైనా చేయొచ్చు నా జీవితంలో, నువ్వేమన్నా చెప్పొచ్చు, నేను ఏం మారు మాట్లాడకుండా నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తా. అబ్రహాంతో దేవుడు అన్నప్పుడు ఏమన్నా డిస్కషన్ చేశాడా? ఒక్కసారి ఆలోచించు ప్రభువా, నువ్వు చెప్పేది కరెక్టేనా, నువ్వు నా కుమారుని ఇవ్వమంటావా, నిజమేనంటావా, ఇవ్వమంటావా అని ఏమన్నా మాట్లాడినట్టు బైబిల్లో దాఖలాలు ఉన్నాయా? ఏం మాట్లాడలేదనా, ఏం మాట్లాడలా. దట్ ఈస్ ఒబీడియన్స్, దట్ ఈస్ కాల్డ్ వర్షిప్. అదే దేవుడు కోరుకునేది. ఆయన్ని ప్రేమించడం అంటే అదే, ఆయన్ని ప్రేమించడం అదే. ఆ తర్వాత మనం చూస్తాము, తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి. మధ్యాహ్నం బయలుదేరొచ్చుగా, ఏమంత కంగారు, వేకుజాము లేచి బయలుదేరటం. దాని అర్థం ఏంటి? వెన్ యూ ఒబే గాడ్, ఇమ్మీడియట్ ఒబీడియన్స్ ఈస్ మ్యాటర్స్. దట్స్ ఇంపార్టెంట్. మనం ఇదే చూపుతాంగా నెమ్మదిగా గాడ్స్ విల్, గాడ్స్ వేస్ ఇన్ గాడ్స్ టైమింగ్స్. ఆ టైమింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దేవుడు చెప్పినప్పుడు తెల్లవారినప్పుడు దాని అర్థం ఏంటంటే, దేవా నువ్వు చెప్తే దట్ ఈస్ నంబర్ 1 ప్రయారిటీ ఇన్ మై లైఫ్. వెంటనే ప్రాంప్ట్ ఒబీడియన్స్, ఇమ్మీడియట్ ఒబీడియన్స్. సంబడి రైట్లీ సెడ్, డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ నో ఒబీడియన్స్ ఎట్ ఆల్. అబ్రహాము వెంటనే విధేయత చూపడానికి అటువంటి పని మనకి చెప్పాడు అనుకో, మనం బాగా ప్రియంగా ప్రేమించేది ఏదైనా ఉండొచ్చు, చాలా ప్రేమిస్తున్నాము. దేవుడు ఏమన్నాడు? తీసేయి అన్నాడు, మానే అన్నాడు, డిస్కనెక్ట్ అన్నాడు, డిటాచ్ అన్నాడు. క్యాన్ వి డిటాచ్? దేవునితో అటాచ్ అవ్వడానికి కొన్ని మనం డిటాచ్ చేసుకోవాలి, డిటాచ్మెంట్ చేసుకోవాలి. ఒబీడియన్స్, ఇంప్లిసిట్ ఒబీడియన్స్, ఇమ్మీడియట్ ఒబీడియన్స్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? దహన బలి కొరకు కట్టెలు చీల్చి. ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. ఆయనకున్న 318 మంది సర్వెంట్స్, దాదాపు 4-5 రాజులను ఆయన ఓడించగలిగాడు. ఏమన్నా ఆయన దగ్గర పరివారం లేరండి కట్టెలు చీల్చడానికి? ఆయన చేయాలా? అప్పటికి ఆయన వయసు ఎంత ఉండొచ్చు? రకరకాలుగా చెప్తారు. కొంతమంది ఏమంటారంటే, ఇస్సాకు వయసు బహుశా అప్పటికి టీనేజర్ అయి ఉండొచ్చు అని అంటారు. బేబీ ఎనీవేర్ బిట్వీన్ 18-19 అని అంటారు. కొంతమంది ఏమంటారు, లేదు హీ మస్ట్ బి 33. ఎందుకంటే ఆదికాండం 22వ అధ్యాయము యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది గనక, యేసుక్రీస్తు వారు సెలవుకెక్కింది 33 సంవత్సరాలు గనక ఆ బహుశా ఆయన 33 సంవత్సరాలు అయి ఉండొచ్చని కొంతమంది. దేర్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఎంత ఉండేవండి, +100 వేయండి, +100 వేయండి, పోనీ 24 వేసుకోండి, 25 వేసుకోండి. అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 125 years కి ఆయన కట్టెలు చీలుస్తాడా? అంటే దాని అర్థం ఏంటి? వెన్ యూ డూ ఎనీథింగ్ ఫర్ గాడ్, యూ డూ ఇట్ పర్సనల్లీ, యూ డోంట్ ఎంగేజ్ యువర్ సర్వెంట్స్. అందుకనే మనం కూడా అదే పని చేస్తాం కదా. ఇండ్లలో మనకి సర్వెంట్స్ ఉంటారు, మందిరానికి వచ్చి పని చేసినప్పుడు మనమే సర్వెంట్స్ లాగా పనిచేస్తాం. అదే తిన్న గిన్నె ఇంట్లో కడుక్కోం, ఇక్కడికి వస్తే మన గిన్నె కడుగుతాం, పక్కల వాడి గిన్నె కూడా కడుగుతాం. కారణం ఏంటంటే దట్ ఈస్ హౌ వీ లెర్న్ మెనీ థింగ్స్. దేవునికి చేసేది పర్సనల్ గా చేయాలా. దావీదు కూడా అదే చేసేవాడు. నేను వెల చెల్లించకుండా దేవునికి నేను ఏది కూడా అర్పించను. నేను దేవునికి ఏదైనా అర్పించాలంటే ఐ పే ప్రైజ్ ఫర్ ఇట్. 2 సమూయేలు 24వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. తానే చేశాడు. 5వ వచనం, ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం. అక్కడక్కడ మనకు అవసరమైన లేక మనం నేర్చుకోవాల్సిన పాఠాలకు సంబంధించిన కొన్ని వచనాలు అక్కడక్కడ దయచేసి చూడండి. 5వ వచనం, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. బాలే స్టేట్మెంట్ అది, బాలే స్టేట్మెంట్. ఏం చెప్పాడు వారికి? మేము వెళ్ళేసి వస్తాను అన్నాడా, వస్తాము అన్నాడా? వస్తాము అన్నారు. అంటే సింగులరా ప్లూరలా? ఎట్లా వస్తావు మరి? నువ్వు పోయేది ఎందుకు?
నీ కుమారుని బలిగా అర్పించడానికి వెళ్తున్నాం, నువ్వు వెళ్ళినప్పుడు వస్తానని చెప్పాలి కదా, వస్తామంటావేంటి అంటే దాని అర్థం ఏంటి? ముందేమో వాళ్ళని ఇక్కడే ఉండమన్నాడు, వాళ్ళు పైకి రావడానికి వీల్లేదు. దేవుడు వాళ్ళకి ఆ పర్మిషన్, కొంతమంది కిందే ఉంటారు, కొంతమంది పైకి వస్తారు. తెరవబడిన ఆకాశం మనం ప్రార్థన చేస్తుంటాం కదా, ప్రభువా మాకు తెరవబడిన ఆకాశం అనుభవం మాకు ఇవ్వమని. కానీ కిందనే ఉంటారు. 12 మంది శిష్యులు రూపాంతరం కొండకు ఎంతమంది ఎక్కారు? 3 ఎక్కారు. మిగిలిన 9 మంది ఏమైపోయారు? కిందనే ఉన్నారు. కొండ ఎక్కితే గాని కొండ మీద తెరవబడిన ఆకాశం అనుభవం రాదు మనకి. యేసుక్రీస్తు యొక్క దైవత్వంలో దేవుడు తన్ను తాను దేవుడుగా ఆ కనపరుచుకున్న సన్నివేశం రూపాంతరం కొండ న్యూ టెస్టిమెంట్ లో మనం అక్కడ చూస్తాం. పరాకాష్ట. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ హూ హీస్. ఈస్ నాట్ జస్ట్ ఎ కార్పెంటర్. ఆయన సామాన్యమైన కార్పెంటర్ కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు అనే సత్యం ఎప్పుడు అర్థమవుతుంది? కింద ఉంటే అర్థం కాదు, పైకి వెళ్ళాలి. కానీ కొంతమంది కింద దాకా వస్తారు కానీ అక్కడ దాకా రావడానికి అవకాశం లేదు. విచారం ఏంటంటే మందిరం దాకా వస్తారు, వాక్యం వింటారు, రక్షణ అనుభవం ఉండదు, దేవుడితో వారికి వ్యక్తిగత సంబంధం ఉండదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం ఈ మాటలు వినే మీరు ఇప్పుడైనా సరే ఓ ఖచ్చితమైన తీర్మానం చేయొచ్చు, కొండ కింద ఉండాల్సిన పని లేదు, మనము పైకి వెళ్ళొచ్చు. సపరేషన్. ఇక్కడ ఈయన ఏమంటా అంటే నేను మ్రొక్కి వస్తాను. తెలుగులో ఏమో మ్రొక్కి అనే పదం రాయబడింది, ఇంగ్లీష్ లో వర్షిప్ అని రాయబడింది. అంటే అబ్రహాం ఏం చెప్తున్నాడు? హౌ హీస్ ట్రాన్స్లేటింగ్. దేవుడేమో దహన బలి అర్పించమంటే ఈయన ఏం చెప్పాలి? మేము దహన బలి అర్పించొస్తామని చెప్పాలా లేదా? ఈయన ఏం చెప్తున్నాడు? మేము దేవునికి, దట్ ఈజ్ వర్షిప్. ఏంటంటే వర్షిప్ ఈజ్ వెరీ కాస్ట్లీ. వర్షిప్ ఈజ్ నాట్ సేయింగ్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఆరాధన ఈజ్ ద లైఫ్ స్టైల్. ఏంటి ఆరాధన? వేర్ యూ పే ప్రైజ్ ఫర్ గాడ్. దేవుని కోసం నువ్వు క్రయంగా అర్పించుకుంటావు. ఇక్కడ దేవుడికి అబ్రహాం యొక్క వర్షిప్ కాస్ట్ ఎంత అని చెప్పమంటారా? ఇట్ కాస్టెడ్ హిజ్ ఓన్ సన్. ప్రియమైన సోదరు, వాట్ ఈజ్ అవర్ వర్షిప్? మన ఆరాధన విలువలు ఎలా ఉన్నాయి? అబ్రహాం ఏమంటున్నాడు? యాక్చువల్గా ఏం చెప్పాలంటే చాలా సారోఫుల్ ఫేస్ తో, అయ్యా మీరు ఇక్కడ ఉండండి, మేము వెళ్ళేసి వస్తాంలే అనాలా లేదా? ఈయన ఎలా ఉన్నాడు? వర్షిప్కి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారండి? వాళ్ళు పెళ్లికి వెళ్ళినట్టు వెళ్తారు వాళ్ళు నిజానికి. అందుకనే మందిరానికి వచ్చేటప్పుడు కూడా ఎలా రావాలంటే, బికాజ్ యు ఆర్ గోయింగ్ టు సీ గాడ్, బి ఎ జెంటిల్మెన్, లేడీ అండ్ జెంటిల్మెన్. పూర్ మీ అనే గెటప్ తో రావాల్సిన అవసరం లేదు. ఆరాధన. వాట్ ఈస్ అన్ ఆఫరింగ్? వాట్ ఈస్ అ బర్ంట్ ఆఫరింగ్? దేవుడేమో దాన్ని బర్ంట్ ఆఫరింగ్ అంటే, అబ్రహాం దాన్ని ఏమన్నాడు? వర్షిప్ అన్నాడు. దట్ ఈస్ వర్షిప్. మళ్ళీ ఏమన్నాడు చూడండి, మీ యొద్దకు మరలా వచ్చేదము. ఎంత గట్స్ కావాలి ఆ మాట చెప్పడానికి? కొంతమంది ఏమంటారంటే, ఈ వాక్యం చెప్తుండే నేను చాలాసార్లు అన్నా, శారమ్మకు చెప్పిన్నాడు. శారమ్మ కనుక చెప్పింటే ఆమె, అమ్మో నా కొడుకునా కావాలంటే నువ్వు ఇంకేమని చేసుకో, నా కొడుకు కావాలని గట్టిగా పట్టుకోండి. నేనేమనుకుంటానంటే శారమ్మ కూడా ఇది చెప్పి ఉంటాడు. ఏమని, ఎక్కడికండి పొద్దున్నే బయలుదేరుతున్నారు అంటే గప్చుప్పుగా తెలియకుండా పారిపోయి ఉంటాడా? అట్లా చేసి ఉన్నాడు అబ్రహాం. అవునా కదా? ఇప్పుడు ఇంట్లో శారమ్మకి ఏం చెప్పింటాడు? మేము వీళ్ళకి ఏదైతే చెప్పాడో నేను అనుకుంటా అదే చెప్పింటాడు. ఏం చెప్పింటాడు? మేము వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా వస్తామంటే చక్కగా వీడుకోలు ఇచ్చి ఉంటది, ఫేర్వెల్ ఇచ్చి ఉంటది, ప్లీజ్ గో అని ఉంటది. అక్కడికి వెళ్ళి కుమారుడు దహన బలిగా అర్పించి వస్తారంటే పంపిస్తుందా? క్వశ్చనే లేదు. ఎంత విజ్డమ్ కావాలండి, ఎంత ఫెయిత్ కావాలండి ఆ మాట చెప్పడానికి. ప్రియమైన సహోదరి సహోదరులా, మన జీవితాల్లో ఇటువంటి సందర్భాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? దేవుడికి తెలియక కాదు, దేవుడు పరిశోధిస్తున్నాడు అబ్రహాంని. ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నాను నా స్పిరిచువల్ లెవెల్లో. ప్రియమైన సహోదరులారా, మన స్పిరిచువల్ స్టేటస్ అనేది మందిరాల్లో ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. ప్రాక్టికల్ లైఫ్ లో ఎవరు చూడని ఏరియాలో, డార్క్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్, వెన్ యు ఆర్ ఆల్ అలోన్, దెన్ యు ఆర్ నో హూ యు ఆర్. దట్ ఈస్ అవర్ స్పిరిచువల్ లైఫ్. అబ్రహాము ఆయన బహుశా శారమ్మతో నేను అనుకుంటా, ఐ ఇమాజిన్ లైక్ దిస్. ఎందుకంటే ఈజ్ అ గుడ్ జెంటిల్మన్. ఆయన దేవుని వాక్యం మనం చూస్తాం కదా, ఆదికాండం 18వ అధ్యాయంలో మాట రాయబడింది చూడండి. ఆదాము గురించి నాకు ఎందుకని ఇటువంటి అభిప్రాయం ఉందంటే, దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ మీ టు హ్యావ్ ఇట్. దయచేసి చూడండి 18వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం. దయచేసి చదువుతారా నాతో పాటు? ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించుచున్నట్టు నేను అతను ఎరిగి ఉన్నాను. ఆజ్ఞాపిస్తున్నాడు, బతిలాటంలా. దీన అబ్రహాముకు ఎంత కమాండ్ ఉందో
అబ్రహాము ఏమంటున్నాడు ఆయన? ఎవరెవరికి? తన పిల్లలు, తన ఇంటి వారందరూ. అంటే శారమ్మ వస్తుందా అందులో? శారమ్మ గారు వస్తారా రారండి? గ్యారెంటీ వస్తుంది. నీతి న్యాయములు జరిగించుటకు, ఎంత బాగా రాశారు కదా, నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడి వారికి ఆజ్ఞాపించుచున్నాడని నేను అతని ఎరిగి ఉన్నాను. దేవుడే డైరెక్ట్ గా ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ ఇది. ఫెయిత్, అబ్రహాం యొక్క ఫెయిత్. మనకు స్టోరీ ఎంత తెలుసు కాబట్టి మనకు అర్థం కాదు. ఇప్పుడు స్టోరీ అని తెలియదు అనుకోండి, భవిష్యత్తులో మనకి ఎంత టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఉంటుందా ఉండదా? ఓ అబ్రహాం ఎక్కుతున్నాడు, ఆయన ఇంకా మెట్లు ఇంకా కిందనే ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఏమవుద్దబ్బా ఏమవుద్ది, టెన్షన్ బిల్డప్ అవుతా లేదా? మనకు తెలుసు కాబట్టి. ఇంకొక మాట చెప్పండి, అబ్రహాము తన కుమారుని అర్పించాడా లేదా? సిలువలో బలిపీఠం మీద తన కుమారుని అర్పించాడా లేదా? అర్పించాడా లేదా? ఎలా తెలుసు మీకు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అందుకనే మనకు బైబిల్లో ఒక సపోర్ట్ కావాలి. బైబిల్లో చక్కగా రాసి పెట్టారు దేవుని వాక్యంలో. అందుకనే మనకు అర్థమైంది, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును దేవునికి దహన బలిగా అర్పించేశాడు. చదవండి నాతో పాటు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17, 18, 19 చదవండి దయచేసి నాతో పాటు. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా, పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా, సింపుల్ ప్రెజెంట్ టెన్సా, అర్పించెను. డన్. కానీ యాక్చువల్గా అర్పించాడా? అర్పించాడు. యాక్చువల్గా ఎక్కడ అర్పించాడు? ఇక్కడ అర్పించేశాడు. అబ్రహాము మైండ్ లో ఐజాక్ ఈజ్ ఆల్రెడీ ఆఫర్డ్. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ముందుకు అవ్వాలి, అక్కడ తర్వాత ఇక్కడికి రావాలి. డిటాచ్మెంట్ ఫ్రమ్ యువర్ మైండ్, డిటాచ్మెంట్ ఫ్రమ్ అవర్ హార్ట్స్. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించేశాడు. అదే ఇక్కడ రాశాడు బైబిల్లో. ఇంకేమన్నాడు చూడండి, ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడు నేను ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అబ్రహాం విశ్వాసం ఎంత గట్టి విశ్వాసం అంటే, దేవా నువ్వు ఇవ్వమన్నావు నేను ఇస్తా. కానీ ఎక్కడి నుంచి వచ్చిన దానికి విశ్వాసము? వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానం ఇసుకరేణు వలె చేస్తానన్నాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు. ఆయన సందేహించకుండా విశ్వాసంతో ఏం చేశాడంటే తన కుమారుని అర్పించేశాడు. మనకు వచ్చిన చిక్ ఏంటంటే, థియరిటికల్ గా మనకు చాలా బాగా తెలుసు. ఇదే 22వ అధ్యాయాన్ని మీరే గనక ప్రసంగించగలిగితే, నాకు తెలుసు నాకంటే మీరు చాలా బాగా ప్రసంగం చేస్తారు. పాయింట్ ఏంటంటే ఎంత బాగా ప్రసంగం చేస్తారు కాదు, ప్రాక్టికల్ లైఫ్ లో ఆ దేవునికి మనకు మధ్యలో వచ్చే దాన్ని ప్రభుకు అర్పిస్తగలుగుతున్నామా? చిన్నది ఇవ్వడానికి చాలా గిలగిల గింజుకొని కొట్టుకుంటాం, వెంటనే చెయ్యం. తెల్లవారంగానే అబ్రహాం చేయడం మొదలుపెట్టాడు. అందుకనే యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. దేవుడు తను తాను ఆయన వారికి ఆ విధంగా బయలుపరుచుకున్నాడు. 22:7 ఆది కాండము 22వ అధ్యాయం 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది? గుండెలో రాయబడి ఉంటది. ఏం చెప్పాలి జవాబు? ఇప్పుడు భలే లాజిక్. పిల్లలు కొన్నిసార్లు వేసే క్వశ్చన్స్ చాలా లాజికల్గా ఉంటాయి. కొన్నిసార్లు జవాబులు మనకు దొరకవు, చాలా స్ట్రగుల్ అవుతాం మనం వాళ్ళు వేసే క్వశ్చన్కి. ఈ మంచి క్వశ్చన్ వేశాడు. ఎంత విజ్డమ్ తో జవాబు చెప్పాడు చూడండి, ఎంత జ్ఞానంతో జవాబు చెప్పాడు. 8వ వచనం చదవండి. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునని చెప్పాను. 4వ వచనం చూడండి, 22:4. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి. అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి అంటే దాదాపు 2 దినాల ప్రయాణం దాటిపోయింది. బెహర్షెబా నుండి వాళ్ళు హోరేబు రావడానికి దాదాపు 2 దినాల ప్రయాణం. అయితే 3వ రోజు. అంటే బహుశా మీరు ఊహించండి, అక్కడి నుంచి వస్తున్నప్పుడు తన కుమారుడితో డిస్కషన్ ఏమేమి అయిండొచ్చు ఈ 2 రోజులు, కుమారుడితో ఏమేమి మాట్లాడొచ్చు. అదే దేవుడు అంటాడు 2వ దేశకాండం 6వ అధ్యాయంలో,
నీవు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు త్రోవలో నడుస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడమన్నాడు. నువ్వు పడుకున్నప్పుడు అంటే నైట్ ఫ్యామిలీ ప్రేయర్, నువ్వు లేచినప్పుడు అంటే ఉదయం ఫ్యామిలీ ప్రేయర్, నువ్వు త్రోవలో నడుస్తున్నప్పుడు దేని గురించి మాట్లాడాలి? ఐఐటి ఫౌండేషన్ ఎక్కడుంది? మంచిదే, దాని గురించి మాట్లాడదు, ఏం కాదనరా. జీకే, జనరల్ నాలెడ్జ్. నాకు తెలిసిన ఢిల్లీలో ఒక ఫ్రెండ్ వాళ్ళ బంధువట, వాడు 3వ క్లాస్ అంటే 3 ఏండ్లు కాగానే అక్కడి నుంచి వారికి నేర్పించేదంతా త్రూ అల్లికతో లింక్ అనమాట. ఇప్పుడు కూడా కొన్ని వాట్సాప్ లో మనం చూస్తాం కదా, చిన్న పిల్లలు కనీసం 2 years అయిందో లేదో అప్పుడే వాళ్ళు వెంటనే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ కార్డ్స్ వాళ్ళు గుర్తుపడతారు. వాళ్ళు అవన్నీ నేను తప్పని నేను అనట్లా. పాయింట్ ఏంటంటే మీ పిల్లవాడికి దేవుని వాక్యంలోని సత్యం ఎంత నేర్పించగలుగుతున్నాం. అందుకనే ఫార్మాటింగ్ ఇయర్స్ అంటారు. 3.5 years లోపల సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్స్ వాడే వాళ్ళకి బాగా తెలుసు నేను చెప్పేది. ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేస్తేనే కంప్యూటర్ పనిచేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్. అందుకని పిల్లవాడి మైండ్ లో దేవుని వాక్యం అనే ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టాలి, చిన్నవారికి నేర్పాలి, మాట్లాడాలి. అబ్రహాముతో నేను అనుకుంటాను, ఇస్సాకు ఆయన బలిపీఠం మీద కాళ్ళు చేతులు కట్టేయగలిగాడంటే కోఆపరేట్ చేశాడా లేదా? తిరుగుబాటు చేస్తే సాధ్యమవుతుందా? ఇట్స్ నాట్ పాసిబుల్. బహుశా ఈ 3 దినాలు తన కొడుకుతో మాట్లాడుతూ ఆల్రెడీ తెలుసు అబ్రహాము యొక్క అనుభవం ఏంటి. ఆయన గుడారాలు వేసేవాడు, ఆయన బలిపీఠాలు కట్టేవాడు. ఇది కొత్త ఏం కాదు ఇస్సాకు చూస్తూనే ఉన్నాడు అబ్రహాం యొక్క లైఫ్ స్టైల్. కాకపోతే ఈజ్ పర్సనల్ గా తను తానే ఆయన గొర్రెపిల్లగా ఉండబోతున్నాడు. మెంటల్ గా నేను అనుకుంటాను బాగా ప్రిపేర్ చేసి ఉంటాడు. ఏ స్థాయికి తీసుకొచ్చి ఉంటాడంటే, నానా దేవుడు అర్పించమన్నాడా, ఇదిగో నా చేతులు కట్టేసే, ఇదిగో నా కళ్ళు. నేను అనుకుంటా ఖచ్చితంగా అలా చెప్పుంటాడు. బలవంతంగా తండ్రి ఆ వయసులో అలా చేసి ఉండమనేది సాధ్యమనేది కాదు. అదే మనం 9వ వచనం మనం చూస్తాం. దయచేసి చూడండి 9వ వచనం. అలాగూ వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. జోసెఫస్ అని ఆయన ఇస్ అ క్రిస్టియన్ హిస్టారియన్. ఆయన ఏమంటాడంటే బహుశా వయస్సు 25 ఏళ్ళు అయిండొచ్చు అని అంటాడు. అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 125 years ఉన్న తండ్రి 25 years ఉన్న యంగ్ మ్యాన్ కోఆపరేట్ చేయకపోతే ఆయన బలిపీఠం మీద, కొంతమంది ఏమో 33 అంటారు, ఆ బంధించి తన కత్తితో తన కుమారుని వధించడానికి సాధ్యమవుతుందా? సాధ్యమవదు. చాలాసార్లు అబ్రహాం విశ్వాసం గురించి మాట్లాడతారు కానీ ఇస్సాకు విశ్వాసం గురించి ఎవరు మాట్లాడరు. మన మందిరాల్లో అటువంటి యవనస్తులు కనుక ఉంటే ఉద్యోగం వస్తుందండి. యవనస్తులు 25 years of age, maybe 30 or 33 years of age, they offer themselves upon the altar of God. అదే రోమాపత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం అన్నాడు. దయచేసి చూస్తే మంచిది అనుకుంటాను కదా, అది మంచి సందర్భం. అది దట్ ఈస్ రియల్ వర్షిప్. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనకు తెలిసిందే, ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం తప్పనిసరిగా ఆశీర్వాదకరం. దయచేసి తీయండి, మనమంతా కలిసి చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. NIV వర్షన్లో కనుక మీరు చూస్తే వర్షిప్ అని రాయబడి. దిస్ ఈజ్ వర్షిప్. ఏంటి వర్షిప్? ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగము. యాగము వేరే, సజీవ. మనం అర్పించేటప్పుడు సజీవంగా ఉండాలి, అది యాగం అవడానికి మనం ఇష్టపడాలి. దట్ ఈస్ వర్షిప్. ఎందుకు కట్టేసి మనం కూడా కట్టేయం. మనం కట్టేయకుండా వీల్ జంప్ అవుట్ ఆఫ్ ఆల్టర్. బలిపీఠ మీద పెడతాము, దానబలిగా అర్పించడానికి అమ్మో అని వెంటనే వీల్ జంప్ అవుట్ ఆఫ్ ఇట్. అందుకనే బంధించడం చాలా ప్రాముఖ్యమైనది. ఇస్సాకును బంధించాడు. పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలమైనది, సజీవమైనది, 3 క్వాలిఫికేషన్స్ చెప్పాడు. అటువంటి శరీరాలు మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. అటువంటి శరీరాల ద్వారా ఆయనని ఆరాధించడానికి సాధ్యమవుతుంది. 11వ వచనంలో ఆయన అంటాడు, చదవండి 11వ వచనం. ఆ యెహోవా దూత పరలోకం నుండి
అబ్రహామా అబ్రహామా అని ఒకసారి పిలిస్తే సరిపోదండి, 2 సార్లు పిలవాలా అంటే అర్జెన్సీ. 2 సార్లు ఎందుకు పిలిచాడంటే ఇంకేమైనా మీద పడిపోద్దేమో అంటే అంత స్పీడ్ లో ఉన్నాడు అబ్రహాం. బికాస్ ఆయన ఒబీడియన్స్, ఆల్రెడీ ఆయన మైండ్ లో డిసైడ్ చేసుకోండి. ఏమని డిసైడ్ చేసుకున్నా అంటే నా కుమారుణ్ణి ముక్కలు ముక్కలుగా చేసినా గానీ నా దేవుడు సజీవుడుగా లేపుతాడు, కాబట్టి ఐ హావ్ నో ప్రాబ్లం ఇన్ గివింగ్. అందుకని ముందు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. 11 వచనం, అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నదనను. ఇక్కడనేమో దేవుడు ఏమన్నాడు, నువ్వు దేవునికి భయపడేవాడు అన్నాడు. ఇప్పుడు 3 పదాలు మనకు వచ్చాయి. ముందు తన కుమారుని దహన బలిగా అర్పించాలి. దేవుడు ఏదైతే దహన బలిగా అర్పించాలో దాని అబ్రహాం ఏమన్నాడు, వర్షిప్ అన్నాడు, ఆరాధన అన్నాడు. దాన్ని దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, నీవు భయపడేవాడువు. ఈ దినాల్లో చెప్పాలంటే నిజంగా దేవుని భయము లేదు. దేవుని భయం ఉంటే ఏం చేస్తారు, సమ్ టోటల్ సరెండర్. ప్రసంగం చాలా అద్భుతంగా ఉంటుంది, వినటానికైనా చెప్పడానికైనా. ప్రియమైన సహోదరి సహోదరుల, వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్ ఇన్ అవర్ ఓన్ ప్రాక్టికల్ లైఫ్. అందుకే పెట్టాడు ఇక్కడ అబ్రహాము. చివరికి హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అప్పుడు అబ్రహాం ఏమన్నా అంటే, దేవా నీకంటే ఏది ఎక్కువ కాదు, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా, నువ్వు ఏమి చేయమంటే అది చేస్తా, యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ దాన్ ఎనీ అదర్ థింగ్ అని అబ్రహాం ప్రూవ్ చేసుకున్నాడు. దట్ ఈస్ వర్షిప్. నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నది. 13వ వచనం, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనపడను. ముందు కనపడలా, అప్పుడు కనపడింది. అప్పుడంటే ఎప్పుడైతే అబ్రహాము తన కుమారుడి మీద కత్తి వధించడానికే, అప్పుడు ఆ స్ప్లిట్ సెకండ్ లో నిజానికి ఈ కత్తి మన మీద పడాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, నువ్వు పాపం చేశావు గనక నువ్వు దేవుని యొక్క శిక్షకు, దేవుని యొక్క తీర్పుకు, దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు అర్హుడవి ఉన్నావు. ఆ కత్తి మన మీద పడాలి. దేవుని యొక్క తీర్పు అనే కత్తి మన మీద పడాలి. ఆ కత్తి చేత మనం వధించబడాలి. అయితే ఆ మన రక్షకుడు, మన ప్రభు మన కోసము ఆయన ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లవలే ఆ యేసు ప్రభు మన కొరకై సిలువలో వధించబడ్డాడు. నిజానికి 22వ అధ్యాయంలో అద్భుతమైన స్వార్థ ప్రకటన మనం చూస్తాం. యెహోవా ఈరే, గాడ్ విల్ ప్రొవైడ్ ద బెస్ట్ ఆఫ్ మై నీడ్. నాకున్న అవసరాలన్నిట్లో అతి ప్రాముఖ్యమైన అవసరం ఏంటంటే రక్షణ కంటే గొప్ప అవసరత ఇంకేమీ లేదు. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం, చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం. ఇది మనం కంఠస్థం చేస్తే చాలా మంచిది అనుకుంటాను. చాలా అద్భుతమైన వచనం. 8వ అధ్యాయము 32వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చదవండి దయచేసి నాతో పాటు. తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. గ్రామర్ ప్రకారం చూస్తే దీన్ని రిటారిక్ క్వశ్చన్ అనాలి. రిటారిక్ క్వశ్చన్ అంటే అర్థం ఏంటంటే ఆన్సర్ ఈజ్ దేర్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. మనం తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరంలా, ఎందుకు అనుగ్రహిస్తాడో అని అర్థం అనమాట. దేవుడు తన స్వంత ప్రియమైన ఏకైక కుమారుని మన కొరకు అర్పించినప్పుడు తనతో పాటు ఎందుకు మనల్ని అనుగ్రహించడు. దాని సంబడి రైట్లీ సెడ్ ఏమన్నారంటే, ఒకసారి దేవుడు గనక నిన్ను రక్షించిన తర్వాత, జాగ్రత్తగా వినండి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను పలానా రకరకాల ఎప్పుడు సొణుగులు గొణుగులు ప్రశ్నలతో నిండిపోయి ఉంటుంది. దేవుని ఆరాధన ఎప్పుడు వచ్చుద్దంటే, దేవుడు ఒకసారి నిన్ను రక్షించిన తర్వాత ఇంకా ఏమీ నీకు ఇవ్వకపోయినా గాడ్ ఈజ్ రైచస్ బికాస్ హీ గేవ్ యూ ద బెస్ట్ వన్. అంతకంటే బెస్ట్ ఇంకొకటి లేదు. హీ గేవ్ హిజ్ ఓన్ సన్. మన భాషలో చెప్పాలంటే హీ గేవ్ హిమ్సెల్ఫ్. ఇంకేం దాచుకోడు చెప్పండి? దేవుడు నీకు ఇవ్వకుండా ఏమైనా దాచుకున్నాడా? ఇంకేం దాచుకోవాలా? మీకు పోయినసారి అలా చెప్పడం జరిగింది. దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించి నా కోసం సెలవులో యేసుప్రభువుని అర్పించాడు. లాజికల్ గా ఆలోచించాడు.
ఆయన తన ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తుని ఎంత ప్రేమిస్తున్నాడంటే అంతే నన్ను ప్రేమించాడు, అందుకని ఆయన కుమారుని అప్పగించాడు. గెట్ ద పాయింట్. అర్థమవుతుంది పాయింట్? ఎందుకని యేసుప్రభు నన్ను నాకు అనుగ్రహించాడంటే, యేసుప్రభును ఎంత ప్రేమిస్తాడో తండ్రి అయిన దేవుడు నన్ను అంతే ప్రేమించాడు. అంత ప్రేమించాడు గనక తన కుమారుని ఆయన వదిలేశాడు. అక్కడ ఏమని రాయబడిందంటే, హీ డిడ్ నాట్ స్పేర్ అని రాయబడింది. హీ స్పేర్డ్ యూ అండ్ మీ. ఇంగ్లీష్ లో హీ డిడ్ నాట్ స్పేర్ హిస్ సన్ బట్ హీ స్పేర్డ్ యూ అండ్ మీ. జస్ట్ ఇమాజిన్ ద ప్రైజ్ పేడ్ బిహైండ్. 22వ అధ్యాయంలో యాక్చువల్గా చెప్పాలంటే ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన ఆ ఇస్సాకు స్థానంలో ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తుకు స్థానంగా తన్ను తాను మన కొరకై బలిగా అర్పించుకున్నాడు. యెహోవా ఈరే. 22వ అధ్యాయము 14వ వచనం, యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును, ద లార్డ్ విల్ ప్రొవైడ్. చూడండి 18వ వచనం ఒకసారి చూడండి. 22వ అధ్యాయము ఆది కాండము 22వ అధ్యాయము 18వ వచనం చదువుతారందరూ నాతో పాటు. మరియు నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నయు నీ సంతానం వలన ఆశీర్వదించబడనని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చను. ఎట్లా సాధ్యమవుతుందండి? అబ్రహాము యొక్క సంతానం ద్వారా భూలోకములో జనాలందరూ ఎట్లా దీవించబడతారు? యేసు ప్రభు ద్వారా. అబ్రహాము సంతానమైనటువంటి యేసు ప్రభు ద్వారా భూలోకములో వాళ్ళందరూ కూడా ఈనాడు దీవించబడుతున్నారా లేదా? ఏ దేశమైనా ఏ భాష అయినా యేసు ప్రభు ద్వారా దీవించబడతా ఉన్నారు. కారణం ఏంటంటే దే హ్యావ్ యాక్సెప్టెడ్. నా కోసం శిలువలో ఆయన బలిగా అర్పించబడ్డాడు. నా కోసము, నాకు బదులుగా, నాకు సబ్స్టిట్యూట్ గా, నా స్థానంలో ఆయన శిలువలో ఆయన బలిగా తను తాను అర్పించు. అబ్రహాం దగ్గర మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఇవి. ఏం నేర్చుకున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం నేర్చుకున్నాము? అబ్రహాం ద్వారా నేర్చుకున్న పాఠం ఇవాళ యెహోవా ఈరే, యెహోవా చూచుకుంటాడు. ఎప్పుడది మన కట్ అండ్ పేస్ట్ చాలా చాలా వీఆర్ ఫేమస్ ఫర్ ఇట్ కదా. ఏంటి కట్? మనకు కావాల్సింది మాత్రం కట్ చేసుకుంటాం. కావాల్సిన ప్రామిస్ ఉందనుకోండి, కండిషన్స్ మాత్రం మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకుని అది మనం క్లెయిమ్ చేసుకుంటాం. అలాగే ఫిలిప్పీ పత్రిక 4 కూడా బలంటారు, క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరం తీర్చును. ఎప్పుడు తెలుసా? ఫిలిప్పీలకు రాశాడు ఆయన. ఏమని రాశాడు? ఆయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆయన కానుకలు అర్పించారు. వాళ్ళు తమ ప్రేమను చూపించారు. వాళ్ళు దేవుని కొరకే తమకునేది ఖర్చు పెట్టుకున్నారు. దేవుని కోసం ఖర్చు పెట్టుకున్నారు గనక ఆయన కృపా మహిమైశ్వర్యంలో మీ ప్రతి అక్కర తీరుస్తానన్నాడు. ఇక్కడ కూడా యెహోవా చూచుకుంటాడు. ఎప్పుడది? అబ్రహాము లాగా నువ్వు చెప్పాలి. ఏమని చెప్పాలంటే, దేవా నా జీవితంలో నీవే నంబర్ 1 ప్రయారిటీ అని చెప్పాలి. రెండోది, నేను నిన్నే ప్రేమిస్తున్నాను. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను. డిటాచ్ చేయమని అనుకో, డిటాచ్ చేసేస్తామండి మనం. మీ ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తాను. బహుశా మీరు నన్ను పిచ్చోడు అంటే అనొచ్చు కూడా. నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నాకు ఒక కోరిక ఉంది. ఏంటంటే, ఏక్ రూపాయ లేనా దేనా నయ్యే, ఎవరికి ఇవ్వటం పుచ్చుకోవడం ఉండకూడదని నాకు ఒక తీర్మానం, నా డిసిషన్ అది. ఈ లోపల నాకేమైందంటే ఎల్ఐసి పాలసీ ఉండేది. నేను ఇల్లు తీసుకున్నప్పుడు వాళ్ళే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎల్ఐసి పాలసీ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు ఇది ఓన్లీ 1 year, ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయాలండి. సరే, నేను దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోక తర్వాత ఎవరో చెప్తే సరే ఎందుకైనా మంచిది చెప్పి సడన్ గా ఏదైనా ఎనీథింగ్ హ్యాపెన్ సమ్ ఎల్ఐసి పాలసీ తీసుకున్నాను. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని నేను దేవుని సేవకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది పే చేయాల్సి వచ్చేది అనమాట. అప్పుడు దాని గురించి ప్రార్థన చేస్తే నాకు అనిపించింది, నో, వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఆఫ్. నేను చాలా సంవత్సరాలు కట్టాను. చివరిలో ఇంకా కొంత కట్టి నాకు చాలా ప్రీమియం వస్తుంది. నేను వెళ్ళి కాగితం మీద క్యాన్సల్ ఆల్ మై పాలసీస్ అని ఇస్తే వాళ్ళందరూ నవ్వారు. వాళ్ళు, ఏంటి సార్ ఇంత కట్టారు కదా, ఇంకా కొంచెం ఇంకొక 5 ఏళ్ళు కడితే మీకు మొత్తం ఇంత వస్తుందంటే, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ వాంట్, గివ్ ఇట్ అంటే ఒక డిసిషన్ మేకింగ్. దేవుడు నాకు అర్థమైంది. అది మీకు అర్థం కాకపోవచ్చు. అంటే మీ పాలసీలన్నీ కట్ చేయమని నేను చెప్పట్లేదు, నాకు ఇది అర్థమైంది కాబట్టి వెంటనే వెళ్ళి ఏం చేశానంటే, నథింగ్, అది ఎంతనన్నా కానివ్వండి. షల్ వి ఆల్ బౌ డౌన్? మోకరిస్తారా? కళ్ళు మూసుకుంటారా? దేవుని సన్నిధిలో ప్రసంగాలు వినటం చాలా ఆనందంగా ఉంటుంది. ప్రసంగాలు బోధించడం చాలా ఆనందంగా. ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చినప్పుడు నిజంగా నేను నా దేవుని ప్రేమిస్తున్నానా? మనం అందరం ప్రశ్న వేసుకోవాలి. నేను కూడా మీతో పాటు వేసుకుంటాను. దేవుని ప్రేమిస్తే మొట్టమొదటి రుజువు ఏంటంటే ఒబీడియన్స్, విధేయత. అదే అబ్రహాం విధేయత చూపించాడు.
వెరీ కాస్ట్లీ ఒబీడియన్స్, బట్ ఇట్స్ అమేజింగ్ డిస్ప్లే. దేవుడు ఏమన్నాడు? నీవు నాకు భయపడవాడవు. అది అబ్రహాంకు అది ఆరాధన. దట్ ఈస్ వర్షిప్. షల్ యు ఆల్ క్లోజ్ అవర్ ఐస్? నా సమయం అయిపోయింది, నేను ముగించాల్సి వస్తుంది. మిగిలిన పాఠాలు మనం తర్వాత నేర్చుకుందాం. యెహోవా యీరే, గాడ్ విల్ ప్రొవైడ్. ఎప్పుడు గాడ్ విల్ ప్రొవైడ్? వెన్ యూ ఒబే, వెన్ యూ లవ్, వెన్ గాడ్ బికమ్స్ నంబర్ 1 ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. డిటాచ్మెంట్. నీకు నీ దేవునికి మధ్యలో ఎవరు రావడానికి వీల్లేదు. నీకు నీ దేవునికి మధ్యలో ఎవరు రావడానికి వీల్లేదు. నేను కూడా ఆ పాఠం నేర్చుకున్నాను. నేను నా భార్య విషయంలో ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు సడన్ గా దేవుడు కనుక పదం వచ్చిందంటే వెంటనే పక్క జరుగుతాను. నో, ఐ డోంట్ వాంట్ కమ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. అలాగే నా కుమార్తె కూడా మాట్లాడినప్పుడు గాడ్ స్పోక్ టు మీ లైక్ దిస్, దేవుడు నాతో అంటే వెంటనే నేను వెనక్కి జరుగుతాను. నో, ఐ కెనాట్ టేక్ రిస్క్. నా సజెషన్ ఏంటంటే నెవర్ గో ఇన్ బిట్వీన్. నువ్వు భర్తవై ఉండొచ్చు, నీ భార్య నీ దేవుని మధ్యలో నువ్వు జ్వరబెట్ట చేయబెట్టబాకు. నువ్వు భార్య వేండొచ్చు, నీ భర్త నీ దేవుని మధ్యలో నువ్వు చేయబెట్టబాకు. నువ్వు తల్లి వేండొచ్చు, నువ్వు తండ్రి వేండొచ్చు. నీ పిల్లల జీవితంలో వచ్చినప్పుడు డోంట్ గో ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ పర్సన్. గాడ్ మస్ట్ బి ఆల్వేస్ నంబర్ 1 ప్రయారిటీ. ఒకవేళ దేవుడు ఏదైనా మనతో మాట్లాడుతున్నట్లయితే మనం వెంటనే వాటిని మనం సరి చేసుకుని, ప్రభువా నీకంటే నేను దేన్ని కూడా ఎక్కువ ప్రేమించడానికి ఇష్టపడట్లేదు, నువ్వు ఇచ్చేయమంటే ఇచ్చేస్తా, అది ఎంతనైనా క్రయం కానివ్వండి. నువ్వు గనక వదిలేసుకోమంటే నేను మొత్తం వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నాకు నీవే చాలా ప్రాముఖ్యం, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తా. దెన్ స్టెప్ బై స్టెప్ గాడ్ విల్ రివీల్. ఇక్కడ అదే జరిగింది. నేను చూపించబో పర్వతానికి బొమ్మన్నాడు. ముందు చెప్పలా హోరేబు బొమ్మని. ఆయన ప్యాకప్ అయి ఆయన బయలుదేరుతా ఉన్నాడు. అప్పుడు ఆ పలాన్ చోట ఈయనకు అర్థమైంది. పొట్టేలు కూడా వెంటనే కనపడలా. ఎప్పుడైతే తన కుమారుని దాదాపు అర్పించేశాడు, అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా ఆగు, నువ్వు అర్పించాల్సింది ఇస్సాకును కాదు, ఇదిగో ఆ పొట్టేలు, నా కుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకే నా కొరకే శిలువలో బలిగా అర్పించాడు. ప్రార్థన చేసుకుందాం.